ప్రేమస్వరూపుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో దేవుని వాక్యాన్ని టీవీ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ దినాల్లో ఈ యొక్క మాండలిక కాలంలో ఎక్కువగా యేసు ప్రభువారు పొందిన శ్రమలను ఉద్దేశించి ఏ యొక్క అంశాన్ని తీసుకున్నా దాంట్లో ఉన్న మర్మాన్ని గుర్తు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి, బలపరచబడడానికి దేవుడు ఎంతో కృపనిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ దినం నేను మధ్యరాత్రి మహిమకరమైన కార్యము అనే ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మధ్యరాత్రి కూడా దేవాది దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సమర్థుడు అనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని పర్యాయాలు మనము కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ మధ్యరాత్రి ఏమొచ్చావు, ఉదయం రా, లేకుంటే సాయంకాలం పూట కనబడు అని అనేవారు ఉన్నారు. కానీ మన దేవుడు ఎప్పుడు మనకు అవసరత ఉండి మొరపెట్టినా ఆయన మధ్యరాత్రి కూడా తన మహిమ కార్యములను చేయగలిగిన సమర్థుడు అనే సంగతిని నేను జ్ఞాపకం చేయటానికే ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి, దయగలిగిన దేవ, మహిమాన్వితుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన మరి యొక్క సమయాన్ని బట్టి బైబిల్ గ్రంథములో దాగి ఉన్న సత్యాన్ని మేము నిత్యము చదువుతున్న మాటలే మరొక మారు నమరు వేయుటకు మీరు ప్రేరేపించిన, ఉజ్జీవింప చేయుటకు ఇచ్చిన భాష, మాట, తలంపులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరితో మాట్లాడి బలపరచండి, మహిమ పొందండి. యేసు నామము నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము అంతటిలో అతి చిన్న కార్యముగా మనకు కనబడుతూ ఉండేటటువంటి అంశము ఇప్పుడు మనము చదువుకున్నాం. కానీ ఆ చిన్న అంశములో దేవుని యొక్క నిగూఢమైనటువంటి ప్రేమ అందులో దాగి ఉంది. ఆ దాసుని పేరు మల్కు అని యోహాను సువార్తలో ఆ మాట రాయబడింది. యేసు ప్రభువారు శిలువ మ్రానుకు వెళ్ళక మునుపు అంత శ్రమలలో, బాధలో, అవమాన పొందుచుండేటటువంటి సందర్భంలో, మానసిక ఒత్తిడి కలిగిన సందర్భంలో కూడా తోటి మానవులకు ఏమి చేయాలి అని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడో ఆ సందర్భంలో కూడా తన ప్రేమ, కనికరము, దయ ఆయన చూపించినటువంటి సత్యము ఇందులో మనం గమనించగలం. తనను వ్యతిరేకిస్తున్న వారిని కూడా ఆయన శత్రువులుగా పరిగణించకుండా వారి ఎడల ఆయన ప్రేమను చూపించాడు. ఆవేశపూరితమైన ఆలోచనలు మనం పెట్టుకున్నా, ఉద్రేకపూరితంగా ఇంకొకరికి నష్టము కలగజేసిన, తద్వారా మనిషి యొక్క జీవితము లోకానికి చెందకుండా అది మృతమైపోయినా యేసు ప్రభువారు ఆయన ప్రేమలో మార్పు లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన విధానములో ప్రేమించాడు. అది దైవ లక్షణం, అది దేవుడు చేయవలసిన కార్యం. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచించినప్పుడు ప్రధాన యాజకుని యొక్క దాసుడు యేసు ప్రభువును బంధించి అన్యాయముగా శిక్షించుట కొరకై తీసుకొని వెళుతున్నప్పుడు సహకరించి వారితో పాటు ఏకీభవించి తిరుగుతుండేటటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరే మల్కు అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయనలో మనం గమనించినప్పుడు ఎదుటి వారి పట్ల వ్యతిరేక ధోరణి లేకుంటే అభిప్రాయము కలిగి వచ్చినటువంటి వ్యక్తిగా మల్కు యొక్క జీవితంలో మనం గమనించగలం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనములో మనం చదివినప్పుడు ఈ మాటలు స్పష్టముగా మనకు తెలుస్తూ ఉంది. పేతురు యొక్క ఆవేశం, పేతురు యొక్క దూకుడు, పేతురు యొక్క ఉక్రోషం, వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని తీసి కొట్టి ఆయన తన చెవిని తెగ నరికెను అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన నేను ప్రభు కొరకే చేశాను, ప్రభువును సంరక్షించుకోవటానికి నేను చేసినది మంచి కార్యమే అని అనుకుంటున్నాడేమో తన మనసులో. కానీ యేసు ప్రభు వారికి
అది ఇష్టము లేదు, ఆయన వచ్చిన చిత్తము అది కాదు. అనేక పర్యాయాలు విశ్వాస యాత్రలో మనము చేసేటటువంటి కార్యాలు కూడా ప్రభు కొరకు మనము మంచి పనే చేస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ అది ప్రభు కార్యమునకు భిన్నమైనది, వ్యతిరేకమైనది, యేసయ్య ఆలోచనలకు తగనిది మనము చేస్తున్నాం. కానీ మానవ స్వభావముతో చూసినప్పుడు అది మంచి కార్యముగానే మనకు కనబడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు యేసయ్య యొక్క గుణము అది కాదు అనేది మనం స్పష్టంగా ఇందులో గమనించాలి. దేవుని యొక్క రాజ్యము బలవంతముగా నిర్మించబడినది కాదు, అది ప్రేమతో నిర్మించబడినటువంటిది. భౌతికమైన ఆయుధాలతో యేసు ప్రభువారు భూలోకంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆధ్యాత్మికమైన ప్రేమ, కనికరము, దయ, తన వాత్సల్యత, ఎలాంటి వారినైనా క్షమించేటటువంటి గుణముతో తన యొక్క ఆధ్యాత్మిక రాజ్యమును ఆయన చూపించడానికే ఆయన భూలోకానికి వచ్చాడు. మనము ఎలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకున్నా అది దేవుని గుణమునకు భిన్నమైనది అయినప్పుడు అది ఆధ్యాత్మికము కాదు, అది బైబిలు బోధించిన సత్యము కాదు అనే సంగతి శ్రేష్టమైన దినమున క్రైస్తవులముగా మనము నేర్చుకోవాలి. రెండవది, ఇందులో మనం గమనించినప్పుడు బంధించుటకు వచ్చిన వారి ఎడల కూడా యేసయ్య దయగలిగిన వాడుగా ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం ఈ యొక్క మాట కొరకై మనము చదివినట్లయితే చాలా స్పష్టంగా ఆ వివరణ మనకు తెలుస్తూ ఉంది. యేసయ్య హింసను ఆపి మల్కు యొక్క తెగిన ఆ చెవిని ఆయన బాగు చేశాడు. బంధించి, అవమానపరిచి, అవహేళన చేసేవారిని సహకరించి వారితో పాటు తిరుగుతుండేటటువంటి ఒక వ్యక్తి. యేసయ్య యొక్క గుణము చాలా గంభీరమైనటువంటిది. ఒకవేళ మనలాంటి స్వభావం అయి ఉంటే మనకు కీడు కల్పించిన వారిని వెంటనే మనము ప్రతీకారము తీర్చుకోవటానికి రకరకాలైన పన్నాగాలు పన్ని తిరగబడ్డానికి ఇష్టపడతామేమో, కానీ యేసయ్య అది నేర్పలేదు. మల్కును శత్రువులతో వచ్చాడు గనక శత్రువుగా ఆయన పరిగణించలేదు. చెవి తెగ నరకబడిన తర్వాత అవిటివాడుగా అయిపోతాడు అనే ఆలోచన కలిగి ఒక్క చెవితో, ఒంటి చెవితో బ్రతికేవాడుగా సమాజంలో తన జీవిత కాలమంతా ఉండిపోవలసి వస్తుందని ఆయనకు అలాగ చూడటానికి యేసయ్య ఇష్టపడలేదు. తనకు వెంటనే ఆ తెగ నరకబడిన ఆ చెవిని మరల తనకు అతికించి ఆయన గొప్ప సాక్షిగా జీవించాలి అనే ఆలోచన కలిగి అద్భుత కార్యాన్ని చవి చూపించాడు. యేసయ్య యొక్క మహిమాన్వితమైన కార్యములో కనికరము దాగింది, దయ దాగుంది. ఎలాంటి వారిని అయినా క్షమించగలిగేటటువంటి మనస్సు అందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇందులో మూడవ మాటగా మనం గమనించినప్పుడు యేసయ్య స్వస్థతలో మహాశక్తి ఉంది. యేసయ్య యొక్క ప్రేమ అది ఆవేశముతో, ఉక్రోషముతో రగిలిపోవచ్చు, తిరుగుబాటు చేసేది కాదు అనేది ఇందులో మనం గమనించాలి. దేవుడంటే ఎలా ఉండాలి అనేది నేర్పించాడు. అవును ప్రియమైన వారలరా, మీరు కొన్ని విషయాలను గమనించినప్పుడు శత్రువులను సహితం భయంకరమైన వేదనకు గురి చేసిన వారిని కూడా క్షమాపణ ఇవ్వటమే యేసయ్య యొక్క ప్రేమ. మనం ఈ మాటలు ఇటీవల కాలంలో వింటూ ఉన్నాం. గాయపరచబడిన, దుఃఖములో మునిగిపోయిన, వేదనతో ఉన్న వారికి ప్రతీకారము తీర్చకుండా మేము అందరి ఎడల ప్రేమ చూపాలి అనే యొక్క సారాంశాన్ని నేడు దినాల్లో మనం వింటూ ఉన్నాం. అవును ప్రియమైన వారలరా, మనము అలాంటి వాటికి మానవులముగా, శరీర సంబంధములుగా కాకుండా బైబిల్ని ప్రేమించి యేసయ్య అడుగుజాడల్లో నడిచిన మనలో అది కనబడాలి అనేది ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనము స్వస్థత నొందుటకు అర్హులు కాకపోయినా, ఏ యోగ్యత మనలో లేకపోయినా ప్రభు దృష్టిలో మనం ఉంటే ఆయన తప్పక మనలను ఆయన బాగు చేస్తాడు అనేది ఈ యొక్క అంశంలో మనం చూడాలి. ఆయన సమాజానికి నేర్పించినటువంటి సత్యము కూడా ఇదే కనుక మనము ఎన్నడూ కూడా దీనికి వ్యతిరేకమైన కార్యములు మన జీవితంలో ఎన్నడూ కూడా చేయకుండా
క్రీస్తు ప్రేమను తన రాజ్య వ్యాప్తిలో పనిచేస్తున్నప్పుడు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాక్యము చదివి ప్రేమించుట కొరకై పిలువబడిన మనము దేవుని యొక్క ప్రేమ చేతనే సమాజానికి మనము నేర్పించాలి. ఈ యొక్క మల్కు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనం ఇలాగ చూస్తున్నప్పుడు 4వ విషయం కూడా మీ గమనంలోకి తేవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మల్కు యొక్క నిర్ణయాన్ని కానీ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, అద్భుత కార్యము తన జీవితంలో స్వతహాగా అనుభవించిన తర్వాత మల్కు యేసు ప్రభు అడుగుజాడల్లో నడిచినట్టు కానీ, లేకుంటే యేసయ్య మార్గాన్ని ఇదే సత్యము అని కానీ, బంధించుటకు వచ్చినటువంటి శత్రు మోకలతో చేతులు కలపకుండా ఉండిపోయిన వ్యక్తిగా కానీ ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నిర్ణయము మన మీద ఉంది. దేవుని యొక్క ప్రేమను అనుభవించి కృపను పొందుకొని సత్యాన్ని ఎరిగి ప్రభు కొరకై మనం జీవిస్తున్నప్పుడు, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో జరిగిస్తున్నప్పుడు నీవు ఆయనను అనుసరిస్తావా, ప్రేమిస్తావా, ద్వేషిస్తావా, ఆ నిర్ణయము నీ మీదనే ఆధారపడి ఉంది. అయితే బైబిల్ చెప్పేది మాత్రము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీ మట్టుకు నువ్వే పశ్చాత్తాపపడి ఇది సత్యము అని ఎరగగలగాలి అనేది బైబిల్ బోధిస్తుండేటటువంటి మాటలు. ఈయన యేసును విశ్వసించాడా, యేసును తృణీకరించాడా, లేకుంటే ఇంకా అదే పాత బ్రతుకులోనే కొనసాగించుట కొరకై అధికారులకు లోబడి, జీతమునకు లోబడి, లేకుంటే వారిచ్చే వేతనముతో కుటుంబ పోషణ, బ్రతుకు కొరకు ఆలోచన కలిగి, సత్యాన్ని ఎరిగి, రోషము కలిగి నేను ప్రభు కొరకే జీవిస్తాను అని ముందుకొచ్చాడా, ఈ వివరాలు మనకు తెలియదు. అవును ప్రియమైన వారలారా, నిర్ణయం చేయవలసింది మన ద్వారానే. మనమే దానికి నిర్ణయం తీసుకోవాలి. ఏది అనుసరించాలి అనేది 2 త్రోవలు ఎక్కడ కూడా కనబడతాయి. నరకమా, పరలోకమా, పాపమా, పరిశుద్ధతన, కుడియా, ఎడమ అనేవి 2 మనకు కనబడుతున్నప్పుడు దేవుని బిడలుగా, జ్ఞానవంతులుగా, సత్యాన్ని ఎరగటానికి ఇష్టపడిన వారముగా నిర్ణయం మనమే తీసుకోవాలి. రక్షణ అంటే ఏంటి, రక్షణ లేనటువంటి పాప కార్యములు ఏంటి మనకు తెలియదా? కానీ సరి అయిన త్రోవ ఏంటో, ముళ్ళబాట ఏంటో నిర్ణయించవలసిన పని మన మీద ఉన్నది. ఆధ్యాత్మికమైన పోరాటానికి ఆయుధాలు అక్కరలేదు, అది అవసరమే లేదు. మనము శరీర సంబంధులతో పోరాడుట కొరకై మనము పిలువబడలేదు. మనము ఆధ్యాత్మిక సంబంధమైన దేవుని విడలం, ప్రేమామయుడైన కనికరపూర్ణుడైన దేవుణ్ణి అనుసరించటానికి ఇష్టపడినటువంటి వారం. క్రీస్తు ఆశించిన ఆ ప్రేమ చూపించుట కొరకై పిలువబడ్డాం గనక ఈ యొక్క శ్రేష్టమైన సమయాన మల్కు జీవితాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క మహిమాన్వితమైన కార్యము మధ్యరాత్రి కూడా దేవుడు చూపించి తన యొక్క రాజ్య కార్యాన్ని స్థిరపరిచాడు. చిట్ట చివరి అద్భుతంగా ఇందులో మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైన వారలారా, శ్రేష్టమైన సమయాన నా ఆశ ఏంటంటే, మనకు ఎప్పుడు అవసరమున్నా, ఎప్పుడు చేతులు చాపినా, కన్నీరు కార్చిన యేసు ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రా, లేకుంటే మధ్యరాత్రినా, లేకుంటే వేకువజామున, ఎప్పుడు మొరపెట్టినా, ఏ సందర్భంలో అడిగినా ఆయన మహిమాన్వితమైన కార్యము చేయుట కొరకు సిద్ధపడినవాడు. కనుకనే ఆ మధ్యరాత్రి కూడా అద్భుతము చేసి మల్కు యొక్క జీవితాన్ని ఆయన అవిటితనము నుంచి స్థిరపరిచిన వాడుగా మనం చూడగలుగుతాం. దేవుడు కార్యం చేసేవాడని, అద్భుతములు చేయువాడని, మేలైన కార్యాలు జరిగించువాడని ఎరిగిన మనం ఆ సత్యాన్ని అనుసరిద్దాం. ఇలాగ తెలియని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కొరకై ప్రార్థన చేద్దాం, నేర్పిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వాదకరముగా మన మధ్య ఉంచునుగాక. ప్రార్థిద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో మేము ఉండి ఎప్పుడు మొరపెట్టినా ఆలకించుట కొరకు సిద్ధముగా ఉన్న దేవుడవు నీవు మాత్రమే అని దేవా మల్కు యొక్క జీవితము ద్వారా మాకు నేర్పించిన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. దేవా నీ యొక్క కృప మాకు
విస్తారంగా కుమ్మరించండి. అనేక అక్కరలు, అనేక అవసరతలు, భయంకరమైన శ్రమల దినాల్లో వేదనతో దుఃఖముతో మేము కనిపెడుతూ నలిగిపోచున్న సందర్భాల్లో నువ్వు మాతో మాట్లాడి దేవా నీ సత్యాన్ని మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు. అలాంటి ప్రేమామయుడైన నిన్ను అనుసరించగలిగిన దయ మాకు దయచేయండి. మాతో మాట్లాడుచున్న ప్రతి మాటకై స్తోత్రాలు. ఈ మాట ద్వారా క్రైస్తవ సమాజానికి, సంఘానికి, నాకు నా కుటుంబానికి ఆదరణ కలుగజేస్తున్నందుకు స్తోత్రాలు. మహిమకరమైన కార్యముల కొరకై జీవించే ధన్యత, భాగ్యమును నాకిమ్మని దేవా నా జీవితంలో మా జీవితంలో జరుగుతున్న అనేక పోరాటములలో ప్రభువా సహనము, ఓపిక, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని నేర్పిస్తున్న ప్రతి మాటలను మేము అన్వయించుకునే భాగ్యము నిమ్మని, నీ సత్యవాక్యము బోధించిన దానికి లోబడి జీవించే భాగ్యం ఇమ్మని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.